నేను గోమాతకు సేవ చేసినప్పటి నుంచి నాకు ఎన్నో పాజిటివ్ థింగ్స్ కావడం జరిగింది. ఎన్నో ఇష్యూస్లో జరిగినప్పుడు కూడా ఏం జరిగినా ఈరోజు అంత స్ట్రాంగ్గా అంత గట్టిగా ఉన్నాను, ఏదన్నా చేయగలుగుతా అన్న ఆలోచనలకు కానీ మంచి ఆలోచనలు రావడం కానీ ఖచ్చితంగా నేను గో సేవ చేసినప్పటి నుంచే నాలో మార్పులు జరిగినాయని నేనైతే భావిస్తున్నా. ఎప్పుడూ పవర్ అనేది లైఫ్ లాంగ్ ఉండదండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను మినిస్టర్గా ఉండొచ్చు, రేపు ఏమనేది ఎవరికి ఉండదు. బట్ మనం చేసే పనులు ఉన్నప్పుడు, పవర్ వచ్చినప్పుడు చేసే పనులు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తుంటారు. అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్ 30 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళు ఉంటాం, మేము మాట్లాడిందే గ్రేటు, మేము చెప్పిందే వేదవాకం అన్నట్లు పోయినారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు క్రికెట్ టీం అంత ఫిగర్స్ వచ్చేసాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా పవర్ అనేది నెత్తికి పోరాదని నేను అంటాను. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలండి, ఎవరు ఏమి చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్లో మనకి చేసే వ్యక్తులు ఏంటంటే ఒక లీడర్, ఒక టాప్ పర్సన్ ఆఫ్ ఎ స్టేట్ కెన్ డూ లాట్ ఆఫ్ చేంజెస్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, జస్ట్ 9.5 months అయిందండి మేము వచ్చి, జస్ట్ 9.5 months. దాదాపు 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ కాబోతున్నాయి. నేను ఏదో ఎంఓయూ చెప్తలేదండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 8.5 లక్షల కోట్లు ఒకవేళ మనకు అన్ని గ్రౌండ్ అయితే మన ఆంధ్రప్రదేశ్ అంటే జస్ట్ ఇంకా 9.5 months, ఇంకా మనకు 4 year 3 months ఉంది. సో మీరు ఇమాజిన్ చేసుకోండి. సో వీ హ్యావ్ ఎ గ్రేట్ లీడర్, ఎన్డీఏ అలయన్స్ ఉంది, అక్కడ మోడీ గారు ఉన్నారు, ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ లీడర్. మనకి ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చాలా చేసేది ఉందండి. నిన్న కూడా ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఈ హాస్టల్లో పూర్తి పైకి తీసుకోపోవడం, అట్లా ఫ్లోర్స్లో అంటే టాప్ ఫ్లోర్స్లో తీసుకుపోయేకి ఏమాత్రం అవకాశం ఉన్నా, మీ ఆలోచనలు ఏమన్నా ఉన్నా నా వంతు గ్యారంటీ సపోర్ట్ చేస్తానని మాత్రం నేను ఇవ్వగలుగుతా.